చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఇక్కడ స్వయంభువుగా వెలిసి ఉన్నారు. దేశ విదేశాల నుండి అనేక మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంతేకాకుండా సత్య ప్రమాణాల దేవుడిగా ఇక్కడ ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారు కీర్తించబడుతున్నారు. ఎన్నో కేసులు న్యాయస్థానాలకు వెళ్లకుండా ఇక్కడ సత్య ప్రమాణాల దేవుడిగా వెలుగొందుతున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సమక్షంలో వారు సత్య ప్రమాణాలు చేసి అనేక కేసులు కూడా రాజీ అయినటువంటి పరిస్థితులు ఎన్నో ఈనాటికి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా ఉంటాయి, ఏ వాహన సేవలు ప్రధానంగా ఉంటాయి, భక్తులు ఏ ప్రాంతాల నుండి ఈ వాహనాలను చూడడానికి వస్తున్నారు, ఇలాంటి అనేక విషయాలను వివరించడానికి ఇవాళ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర గురుకులు గారు మనతో కూడా ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ దాకా 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ వాహన సేవలన్నీ కూడా ఉదయం సాయంత్రం పూట వాహన సేవలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వాహన సేవలకు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు. ఆ వాహన సేవలు ఏ విధంగా ఉంటాయి, ఏ సమయాల్లో ఉంటాయి, కాస్త మా వీక్షకులకు వివరించగలరు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానము చిత్తూరు జిల్లా కాణిపాకం ఐరాల మండలం. ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకదారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. అగ్రపూజ్యుడైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము అత్యంత వైభోగపేతంగా నిర్వహించుటకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు చర్యలు తీసుకుంటున్నారు. అదంతా తమరికి విదితమే. ఈ బ్రహ్మోత్సవం విశేషంగా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి ఈ కాణిపాక గ్రామంలో 21 రోజు స్వామికి 21 పత్రం అంటే చాలా విశేషం. ఆ పత్ర ప్రమాణంతో ఒక రోజుకు ఒక్కొక్క పత్రంతో పూజ చేస్తే 21 రోజు స్వామికి విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతుందనే విధంగా ఇచ్చట 21 రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించుట అనవాయితీగా వస్తున్నది. ఈ బ్రహ్మోత్సవాలను 14 గ్రామాల ఉభయదారులచే ఒక్కొక్క వర్ణం వారు ఒక్కొక్క రోజున ఆ విధంగా 14 గ్రామాలు కలిసి ఇక్కడ పండగ వాతావరణంతో చేసుకోవడము అనవాయితీ. మొదటి రోజు వినాయక చవితి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్రతకల్పము దేవస్థానం మహామంటపం నందు జరపబడను. ఆ రోజుటువంటి కార్యక్రమం రాత్రి మూషిక వాహనంపై స్వామివారు గ్రామోత్సవం పురవీధుల్లో ఊరేగుతారు. మరుసటి రోజు స్వామివారికి విశేషంగా ధ్వజారోహణం. స్వామివారు సాక్షాత్ బ్రహ్మ పరమేశ్వరుడు పార్వతీ కలిసి తన పుత్రునికి భూలోకానికి వచ్చి ధ్వజస్తంభం వద్ద మూషిక వాహనాన్ని పతాకాన్ని ఎగరవేసి నవాగ్నిగుండంతో ఏర్పాటు చేసి యాగశాల నందు ప్రతినిత్యము పూజ చేసి ఆ రోజు ఒక వాహనం, మరుసటి రోజు నమిలి వాహనం, తర్వాత చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం. ఉదయం స్వామివారికి మూలవర్లకి అభిషేకము, రాత్రి ప్రతిరోజు గ్రామోత్సవం విశేషంగా పురవేదుల్లో స్వామి ఊరేగుతారు. అదేవిధంగా స్వామివారికి తిరుకల్యాణం చేసి అంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు అంటే మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామివారు 2 గ్రామాల భిక్షాండి ఉత్సవం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ అనవాయితీగా వస్తున్నది. ప్రతి ఇంటికి పోయి ఆయనకు కావాల్సిన వస్తు సామగ్రిని తీసుకొని పార్వతీ పరమేశ్వరులు అయిపోయి వచ్చి తదుపరి మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద చేరి ఆ రాత్రి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అది జరిగిన తర్వాత చాలా విశేషంగా కళ్యాణోత్సవం అయిన తర్వాత స్వామివారు గురుపు వాహన సేవ ఉంటుంది. గుర్రం మీద ఊరేగిస్తారు. రథోత్సవం అత్యంత విశేషమైనటువంటిది ఈ రథోత్సవం. సాక్షాత్ సూర్యచంద్రులే రథచక్రాలుగా 27 నక్షత్రాలే అడకులుగా స్వామివారికి అలంకరణ చేసి మురుకల్ మహాముని రథసారథిగా స్వామివారు అధిష్ఠించి గ్రామోత్సవం పురవీధుల్లో వెంగుతారు. దీనికి విశేషంగా కలశము, గొడుగు, ఛత్రము, చామరము విశేషమైనటువంటి ఆభరణాలతో పటోటో భయంకర అన్నట్లు ఆయనకు అన్ని విధములైనటువంటి ఆయుధాలతో ముందు స్వామివారు ఊరేగిస్తారు. ఇకపోతే రథోత్సవం అయిన తర్వాత స్వామివారికి త్రిశూల స్నానం, వసంతోత్సవం, ఏకాంత సేవ ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ నవరాత్రి ఉత్సవం ముగిసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఉత్సవములు ప్రారంభమవుతాయి. ప్రత్యేక ఉత్సవములు సూర్యప్రభ, చంద్రప్రభ, అధికార నంది వాహనము, పూలంగి సేవ, పుష్పపల్లకి సేవ, విశేషమైనటువంటి సేవ. తదుపరి కల్పవృక్ష వాహనం, స్వామివారికి ఈ వాహనాన్ని చాలా విశేషంగా చేస్తారు. లాస్ట్ 16వ తారీఖు తెప్పోత్సవంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు శుభం. రోజువారీ కైంకర్యాలతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు ఏమన్నా నిర్వహిస్తూ ఉంటారా? రోజువారీ ఆర్జిత సేవలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా స్వామి. బ్రహ్మోత్సవాల్లో సహజంగా అవి రద్దు చేశామనో లేదంటే వాయిదా వేశామనో చెప్తూ ఉంటారు కదా. ఈసారి ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు కల్పిస్తూ ఉన్నారా? ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేక పూజలు ఏమన్నా ఉన్నాయా? మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమందు కొన్ని సేవలు జరుగును. గణపతి హోమము, అక్షరాభ్యాసము, నామకరణము, అన్నప్రాసనము, ఈ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగును. స్వామివారికి జరిగే కైంకర్యముల మూలస్థానంలో మాత్రము ఈ బ్రహ్మోత్సవ సమయమందు అన్నీ కూడా విశేషమైనటువంటి సేవలన్నీ రద్దు చేయబడదు. ప్రత్యేకించి సత్య ప్రమాణాల దేవుడిగా ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారు ఖ్యాతి గడించారు కదా స్వామి. ఈనాటికి కూడా సత్య ప్రమాణాలు ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో భక్తులను అనుమతిస్తూ ఉన్నారు. ఈ సత్య ప్రమాణాల పట్ల భక్తుల్లో ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంది? నిజంగా ఇక్కడ వచ్చి వారు వాస్తవం కాక అవాస్తవాలు ఏమైనా చెప్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు ఏమన్నా పడతాయా? ప్రజల్లో వీటి పట్ల గల విశ్వాసం గురించి కాస్త స్వామివారు స్వయంభూ గణపతి అని చెప్తే అంటే జీవమున్న మూర్తి. స్వయంభూ అంటే తనందుకు తాను ఉద్భవమైన మూర్తి. దీన్ని మునుపు విహారపురి అని పిలిచేవారు. విహారపురి ఇక్కడ బాహుదా నది ఒడ్డున ఒక చిన్న ఈత బావి పెట్టుకొని పుట్టుకతో మూగ, గుడ్డి, చెవిటి ముగ్గురు అవిటి అన్నతమ్ముళ్ళు సోదరులు కలిసి వ్యవసాయం చేసుకునేవారు. ఇలా ఉండగా అప్పట్లో వర్షాభావం క్షామం ఏర్పడి ఆ నూతిలో నీరు ఇంగినది. వెంటనే వీళ్ళు గుణపం తీసి స్వామివారి తవ్వగా స్వామివారికి రక్తస్రావం ఏర్పడి శిరస్సునందు టంగుమని శబ్దం వచ్చింది. ఏమిటా అని చూసేటప్పటికీ ఈ మహదానందంతో ఆశ్చర్యంతో బయటపడే లోపల మూకివానికి రావటము, గుడ్డివారికి కళ్ళు కనిపించటము, అంగవైకల్యమైన ఆయనకి అంగాలు రావటము జరిగినది. ఈ మహదానందంతో అక్కడ పరిసర గ్రామస్తులందరికీ పోయి ఈ విన్నపించారు. అప్పుడు అక్కడ వాళ్ళు పరివారాలతో గ్రామాదులు వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. కొబ్బరికాయలు సమర్పించిన దానివల్ల కాణిపారకం జరిగింది. క్రమేపీ కాణిపారకాన్ని కాణిపాకంగా సాత్వికనామం ఏర్పడి ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు స్వామి దినక్రమేణా పెరుగుతూ ఫస్ట్ శిరస్సు, తర్వాత ముఖము, తర్వాత నేత్రములు, తర్వాత తొండము, తర్వాత బొజ్జ వరకు దర్శనమిస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ఊట బావి నీరు ఉండటం చాలా విశేషం. ఈ స్వామి పెరుగుతున్నారు కాబట్టి ప్రమాణాలకి అత్యంత పటిష్టమైనటువంటి సాయంత్రాల్లో 5 గంటల నుండి 6 గంటలకు ఇరువురు పోయి తటాకమందు అనగా కోనేరులో స్నానం ఆచరించి తడి బట్టలతో లోపలికి వచ్చి వాది కానీ ప్రతివాది కానీ కర్పూరం వెలిగించి స్వామివారి వద్ద ఆర్పివేస్తారు. ఆ ఆర్పినడల పొరపాటు చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటే వాళ్ళు 6 మాసముల లోపల కంపల్సరీగా 6 నెలలకంతా శిక్షార్హులవుతారు, శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ పరిసర గ్రామస్తుల ఆ విధంగా ప్రమాణం చేసిన వారు దండిగా పిచ్చి పట్టడము, కాలు విరగడము, చేతులు కాళ్ళు రాకపోవడం, పడిపోవడము, ఇలాంటివి దండిగా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా కోర్టు కూడా ఈ విధంగా కానీ మేము ప్రమాణం చేశామంటే తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా దండిగా ఉంది. స్వామివారికి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 నుండి 5:30 లోపల ప్రమాణాలు చేస్తూ ఉంటారు. స్వయం ప్రసిద్ధి వినాయక స్వామి కాబట్టి చాలా విశేషమైనటువంటి భక్తులు కూడా వస్తుంటారు. నిలయం స్వామి మహామంటపంలో చూస్తే ప్రాకారంలో నర్తన గణపతి, దక్షిణామూర్తి, మహావిష్ణు, చతుర్ముఖ బ్రహ్మ, దుర్గాదేవి కలదు. ప్రాకారంలో చూస్తే మహాగణపతి, కాశీ విశ్వేశ్వరుడు, అమ్మవారు, వల్లీదేవి అన్న సమేత షణ్ముఖస్వామి, రాహు, కేతు మరియు మహానంది, అంతర్నంది, బహిర్నంది, చండికేశ్వరుడు, సూర్య భగవానుడు, క్షత్రపాలకుడు, అగస్త్య మహర్షి ఈ ఆలయంలో కలదు. ఇది జాతక గోచార రీత్యా ఏదైనా మనకు దోషాలు ఉన్నటువంటి అయితే ఈ ఆలయాన్ని దర్శిస్తే అది కూడా పోతుందని ప్రతీతి. అదేవిధంగా అనుబంధ దేవాలయమైన వరదరాజస్వామి ఆలయం కూడా శ్రీదేవి భూదేవి సమేత
వరదరాజస్వామి ఆలయం కలదు. ఈ వరదరాజస్వామి ఆలయము జనమేజయ మహర్షి సర్పదోష నివృత్తి కొరకు కట్టినటువంటి ఆలయం. ఈ ఆలయం కూడా ఈ ఒకే స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన పరిసరాల్లోనే ఉండటం మనకు చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటి సంఘటన. ధన్యవాదాలు స్వామి. దాదాపు 21 రోజుల పాటు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ విశేషంగా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్ళు అలాగే కూలింగ్ ఫ్లోర్స్ కూడా నిర్మిస్తున్నారు. భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాహన సేవలను తిలకించి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందేటటువంటి విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, బ్యారికేడ్ల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ గారు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 5:30 గంటలు 6 గంటల మధ్యలో భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సత్య ప్రమాణాలకు వారు ప్రతిజ్ఞ చేసేదానికి తడి బట్టలతో పుష్కరిణిలో స్నానం చేసి వచ్చి తడి బట్టలతో ఇక్కడ సత్య ప్రమాణాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాస్తవాలకు బదులు అవాస్తవాలు చెప్పినట్లయితే వారందరూ కూడా 6 మాసాల్లో స్వామివారిచే శిక్షించబడతారని చెప్పి భక్తుల్లో ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం. మరిన్ని విషయాలు మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.